బాపట్ల పట్టణంలోని 33వ వార్డు 6వ పాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగసన నరేంద్ర వర్మరాజు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. సూపర్ 6 లో భాగంగా ఇప్పటికీ 4 పథకాలను అమలు చేశామన్నారు. 2029లో మళ్లీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చూడాలి అని ఆయన పిలుపునిచ్చారు. చాలా మందికి ఇష్టమైన హీరో, నాకు కూడా ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు. విజనరీ కష్టం ఉన్న లీడరు చంద్రబాబు నాయుడు. మూడో వ్యక్తి మనకి విష్ణుమూర్తిలాగా పైన ఒక ఆయన ఉన్నారు, ఆయనే నమో నరేంద్ర మోడీ. సింధూర్ ఆపరేషన్తో మన భారతీయుల గుండెల్లో ఎమోషన్ అనే జ్వాలని కలిగించి మరలా 2029 స్ట్రాంగ్ గడ్డపాలు వేసేసారు ఆయన. మళ్ళీ 2029 మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తున్నది. ఇక్కడ కూడా మన ఇదే సేమ్ కూటమి మళ్ళీ మనం తీసుకురావాలా అంటే నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఛాలెంజ్ చేశారు. ఇలా నమ్మకం ఎప్పుడైతే ఉంటాయో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చినందువల్ల మనకేంటి, మన ఇంటికి ఏంటి లాభం? మనకేంటండి లాభం? అక్కడెక్కడో పెట్టుబడులు వచ్చి రిలయన్స్ 10,000 కోట్లు పెడితే మనకేంటి లాభం? 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచారే, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?